ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, దొంగలవి లంగలవి జరుగుండొచ్చు. దానిపై పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలా చూపిస్తున్నారు. సీఎం దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలై మేము భయపడం, మా వెంట్రుక కూడా పీకలేరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాక్చాతుర్యం మనందరికీ తెలిసిందే. వారు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు వాక్చాతుర్యంతో అప్పుడు ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకంత తన వాక్చాతుర్యంతో గడగడలాడించిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా తను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన మాటల్లో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఒకరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, అయ్యైనా సరే లంగలవి దొంగలవి అని చెప్పేసి తన స్టైల్లో ఘాటైన వ్యాఖ్యలు చేయడం మాత్రం జరిగింది కేటీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీకు దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపల వెయ్యి. ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గత కొంతకాలంగా కొన్ని సవాలు విసురుతూనే ఉన్నారు. అది మనం చూస్తున్నాం. అదే విధంగా ఈరోజు ఇంకొక సవాలు విసిరారు. ఒకరిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు, దొంగలవి లంగలవి జరుగుండొచ్చు. దానిపై పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలో చూస్తున్నారు. సీఎం దమ్ముంటే తప్పు చేసిన వారిని లోపలి మేము భయపడం, మా వెంట్రుకు కూడా పీకలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బహిరంగంగానే ఒక సంచలనమైన సవాలు విసిరారని చెప్పేసి అనుకోవచ్చు. నీకు దమ్ముంటే తప్పు చేసిన వాళ్ళని లోపల వేసేయి, జైల్లో పెట్టేసేయి. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి నీ చేతిలో పదవి ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, నువ్వేం చేసినా నడుస్తుంది కాబట్టి నిజంగా తప్పు చేసిన వాళ్ళని లోపల వేయి, నీకు దమ్ముందా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తన స్టైల్లో తన వాక్చాతుర్యంతో తన మాట్లాడే భాష ఎలా ఉంటుందని చెప్పేసి గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది ప్రభుత్వాన్ని.